రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన ఏలిటి అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో మాన్సూన్ సెషన్ ఒకే రోజు జరిపారని, ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరుపుతారో తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న మహేశ్వరరెడ్డి రుణమాఫీ పూర్తి చేయలేదని, ఇటీవల వరద నష్టానికి పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. యువతకు మహిళలకు ఇచ్చిన హామీల అమలేదని ప్రశ్నించారు. కృష్ణా గోదావరి బేసిన్లతో పాటు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజుల నుంచి ప్రజా దర్బార్ నడుపుతున్నారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్ సమస్యలకు పరిష్కారం చేశారో మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి పూర్తిగా ఈ రోజు ఆర్థిక పరిస్థితి గాడి తప్పి ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంటే మరి ఈ రోజు మీరు ఒంటెద్దు పోకడకు పోయేసి ఎక్కడో ఎవరెవరో తీసుకొచ్చేసి ఫుట్బాల్ ఆడిపిస్తా అని చెప్పి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకోసం అని చెప్పి హెచ్చులకు పోతా ఉన్నారు, ఎందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాజధాని హైదరాబాద్ ఆగమాగం అయిపోతా ఉన్నది. ఉన్న సిటీని బాగు చేసుకునే పరిస్థితి అయితే ఫ్యూచర్ సిటీ అట. ఈ ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీ కింద మార్చే ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద చర్చించే దమ్ము ధైర్యం నీకు ఉన్నదా రేవంత్ రెడ్డి? మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.